గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ పేరుతో ప్రజల నుంచి దోపిడీ చేశారని వైసీపీ కీలక నేత కాకమాను రాజశేఖర్ ఆరోపించారు. శుక్రవారం తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడా ఎటువంటి అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే నిధులు జమ చేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో 650 అంశాలను పొందుపరిచిందని ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి హామీ కూడా అమలు చేశామన్నారు. కావాలని సీఎం జగన్ పై ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయన్నారు. ప్రయోజనాల కొరకు ఒక కొత్త ఎజెండా తీసుకొచ్చింది ఈ పార్టీలన్నీ కలిపి కూడా 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ గాని లేదా జనసేన గాని బీజేపీ గాని, మరొక పక్క కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళతో జతగట్టినట్టు మనం గమనిస్తానే ఉన్నాం. ఈ పార్టీలన్నీ కూడా కేవలం బురద జల్లేటువంటి ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశాలని నేను కొన్ని అంశాలను మీ ముందుకు తీసుకొస్తా. వాళ్ళు తీసుకొచ్చినటువంటి నవరత్నాల ద్వారా మరి డబ్బు మొత్తం సప్లాన్ నిధులు మొత్తం నవరత్నాల ద్వారా ఖర్చు పెడతా ఉన్నారు అంటారు. ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, అసలు ఆ సప్లాన్ అనేటువంటి అంశమే లేదు. సప్లాన్ అనేటువంటి అంశం లేకుండా మరి కేంద్రం మరి ఆ యొక్క నిర్ణయం తీసుకుందని. సప్లై అనేటువంటి అంశం కాకుండా నవరత్నాల ద్వారానే ప్రజలకి మరి అందించాలనేటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అలాంటి సందర్భంలో మరి ప్రతి పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందుతా ఉంటే సప్లై నిధులు మరి వీళ్ళు దుర్వినియోగం చేశారని, దుర్వినియోగం ఎక్కడ చేశారో చూపించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. ఈరోజు సంక్షేమ కార్యక్రమాల ద్వారా 2,70,000 కోట్ల రూపాయలు పైబడి మరి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు నేరుగా వాళ్ళ అకౌంట్లోనే జమ చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు నేరుగానే ఇంటికి అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు గత 5 సంవత్సరాల్లో వీళ్ళ అధికారంలో 14, 19 అధికారంలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా జన్మభూమి కమిటీల ద్వారా అడ్డగోలుగా అవినీతి చేసి ఈరోజు తగుదనమ్మా అని మరి ఈరోజు చేస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి ఈరోజు ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని తప్పుపట్టడం అనేటువంటి దురదృష్టకరమైన విషయం. ఇది ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అది పేద వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి గొడ్డలి పెట్టు లాంటిది తప్పితే మరొకటి కాదు. మరి 14 ఎన్నికల్లో వాళ్ళు మేనిఫెస్టో ద్వారా మరి అనేకమైనటువంటి అంశాలను 650 హామీలు ఇచ్చి నెరవేర్చకుండానే 19 ఎన్నికల తర్వాత దిగిపోవడం జరిగింది. మరి వాళ్ళు పెట్టినటువంటి మరి వాళ్ళు పెట్టినటువంటి ఈ చార్జ్ షీట్ దానికి సంబంధించి మరి వాళ్ళు ఏదైతే ఇచ్చారో గతంలో 14 ఎన్నికలప్పుడు ఏదైతే మరి హామీలు ఇచ్చారో, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాలో 650 హామీలను కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అవి ఎందుకు వెబ్సైట్ లో నుంచి తీసేశారో దానికి సమాధానం చెప్పాలా. ఆ మేనిఫెస్టోని అమలు పరచలేదు కాబట్టే వాళ్ళు ఈ ఎన్నికల సమయానికి మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసేయడం జరుగుతూ ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే 19 ఎన్నికల్లో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో ప్రతి అంశం కూడా మనం ఎక్కడ చూసుకున్నా కూడా వెబ్సైట్ లో కానీ ఎక్కడ చూసినా కూడా అవి కనపడతా ఉన్నాయంటే అవి తూచా తప్పకుండా అమలు పరుస్తున్నాం కాబట్టే అవి పెట్టగలుగుతున్నాం. కానీ వాళ్ళు అలా చేసేటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు అమలు పరచలేదు కాబట్టి. మరి అదొక అంశం అయితే వాళ్ళు పెట్టినటువంటి ఛార్జ్ షీట్ లో ఇసుక దోపిడీ ఎవరు చేశారండి? చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూతవేటు దూరంలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరిగితే దాని గురించి మాట్లాడరే. కానీ ఆ రోజు ఎన్జీటీ ఏం చేసిందండి? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల రూపాయలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఫైన్ వేయడం జరిగింది. దానికి సమాధానం ఏం చెప్తారు వాళ్ళు? ఫైన్ వేసింది ఎందుకు వేశారు? ఈ దోపిడీ చేస్తున్నారు కాబట్టే ఫైన్ వేశారు. దానికి సమాధానం చెప్పాలా. వాళ్ళు దోపిడీ చేసి ఈ రోజు ఇసుక ఒక పాలసీని తీసుకొచ్చి మరి ఒక విధానంతో ఈ రోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తా ఉంటే దాన్ని తప్పు పడతా ఉంటారు.